హలో ఎవరు చూసారా, మాకు గ్రేప్స్ వస్తున్నాయండి. యాక్చువల్గా ఇక్కడికి వచ్చింది మీకు గ్రేప్స్ చూపిద్దామని. అవి క్రిందన నిలబడ్డాయి, పైకి లేవు. పైన ఏం కనిపించట్లేదు కానీ గ్రేప్స్ వచ్చాయి. ఇది పనస చెట్టు, కరివేపాకు మీకు అందరికీ తెలిసిందే, ప్రీవియస్ వీడియోలో ఉంటాయి. తర్వాత దొండ కట్ చేసాం కదండి, మరలా ఇదంతా వ్యాపించింది. దొండతో పాటు మాకు తమలపాకు అయితే విపరీతంగా వచ్చేసిందండి. ఇంకొక విషయం అండి, ఈ బిలాంబి ఆవల చెట్టుకి అలాగే ఆ ప్రక్కన ఉన్నటువంటి ఈ మన డెకరేషన్ ప్లాంట్ ఉంటుంది కదా, దానికి ఒరిజినల్ తిప్పతీగ పళ్ళు వస్తాయి కదా, అది ఒరిజినల్ అండి. ఆ తిప్పతీగ అనేది బాగా అల్లుకుపోయింది, ఇంకా స్ప్రెడ్ అయిపోతుంది. తిప్పతీగనైతే కట్ చేసేస్తాను. కట్ చేయకుండా ఉంచితే మంచిదే, కానీ మిగతా చెట్ల పైకి వచ్చేస్తుంది. ఇక్కడ బిర్యానీ చెట్టుకి కూడా వచ్చేస్తుంది. బిర్యానీ లీవ్స్ ఉన్నాయి చూసారు కదా, ఈ చెట్టు పైకి కూడా వచ్చేసింది. కరివేపాకు చెట్టు మీద కూడా వెళ్ళిపోతుంది. అది త్వరగా నేను రిమూవ్ చేయకపోతే ఈ మొక్కలన్నీ అల్లేస్తుంది అనమాట. ఇంకా దారుణంగా ఉంటుంది, పాములన్నీ వచ్చేస్తాయి. చూసారు కదా, మా కొన్ని దొండపళ్ళు అయితే వదిలేస్తూ ఉంటాను, ఎందుకంటే మనకే కాదు కదా, పక్షులకు కూడా ఉండాలి ఆహారం. అందుకు చూసారు కదా, ఈ దొండపల్లిని చక్కగా అవి చూడండి, బర్డ్స్ తిరుగుతున్నాయి కదా, చక్కగా తినుకుంటాయి అన్నమాట. కొంతవరకు వాటర్ గట్ట పెడతాం చూడండి, అక్కడ తింటుంది కదా, చూడండి బర్డ్ భలే ఉంది కదా. అలాగే వదిలేస్తూ ఉంటాను కొన్ని. మేము కర్రపెట్టి తీస్తాను, అయినప్పటికీ కూడా కొన్ని వాటి కొరకు కూడా ఉండాలి. వాటర్ పెడతాను, అలాగే ఈ ఆహారంగా ఈ వెజ్ అనేది ఉండిపోతుంది. అంటే ఏంటంటారు, అక్కడ చూడండి వాటర్ ఉంది. మా దొండతీగ వేర్ల మీదకి వెళ్ళిపోతుంది. ఇంక వీటిని రిమూవ్ చేయాలి, ఇటువైపుకి వేసేయాలి. సర్వీసింగ్ వేర్లు కదండి, ఏమైనా అవుతాయి కదా, అందుకు కొంచెం ఆలోచన చేసుకుంటూ ప్లాన్ చేసుకోవాలి. ఈ మధ్య హాస్పిటల్ పనిలో తిరగటం వల్ల అసలు వీటి గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితి కూడా లేకుండా పోయిందండి. అంటే కేర్ తీసుకోలేకపోతున్నాను. అసలు ఏంటంటారు, శక్తి చాలట్లా. ఇలా పోతుతూ ఉండేటప్పుడు ఈ కొనల్ని వేరు చేయడం అంటే కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. అంటే తీయడానికి కష్టమని కాదు, కానీ వాటిని అలాగా వాటి బ్రతుకుని తుంచేస్తున్నానే అన్నటువంటి బాధ. కానీ తప్పదు, ఏదేమైనా మన ప్రాణాలు అనేవి చూసుకుంటా మనం ముందుకు వెళ్ళాలి. అది పరిస్థితి. ఈ దొండ స్టెమ్ అయితే చాలా వరకు చాలా చక్కగా అయిందండి.